మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల ఫోటో ఉంది. ఇందులో ఒక వ్యక్తిని మీరు చాలా తేలిగ్గా గుర్తుపట్టగలరు. ఎవరతను? గౌతమ్ శాంతిలాల్ అదానీ. మీరు హిందూ ద్వేషులైతే, మీరు భారత ద్వేషులైతే ఖచ్చితంగా ఇతని పేరు ప్రతిరోజు స్మరిస్తూనే ఉంటారు. జయ విజయులు శాపవసాన 3 సార్లు రాక్షస జన్మ ఎత్తి అనుక్షణము శ్రీహరి నామమే స్మరిస్తూ ఉండేవారు కదా. మీరు అలాగే ఈయన పేరు స్మరిస్తూ ఉంటారు. మీరు ఈయన పేరు స్మరిస్తూ ఉంటే గనక మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని కోరుకుంటారు. మీరు రాహుల్ గాంధీ అభిమాని అయితే గనక ఈ అదానీని ద్వేషిస్తూ ఉంటారు. ఇంతకు రాహుల్ గాంధీ అభిమానులు అదానీని ఎందుకు ద్వేషిస్తారు? ఆ విషయం మనం చర్చించుకోవడానికి ముందు ఈ పక్కన ఉన్న వ్యక్తి గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరతను? ఈయన పేరు ఫామ్ మింగ్ చిన్. ఈయన వియత్నాం ప్రధానమంత్రి. ఈయన గురించి అదానీ గారు ఏం చెప్తున్నారో ఒకసారి విందామా? వియత్నాం ప్రధాని ఫామ్ మింగ్ చిన్ గారిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. వియత్నాం భవిష్యత్తు మీద ఆయన విజన్ చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక దేశానికి పోర్టులు, విద్యుత్తు ద్వారా మన సహకారాన్ని అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ అవనిక మీద దక్షిణ దేశాల అభివృద్ధిలో పాల్గొనడం దేవుడు ఇచ్చిన వరం. సరే, అదానీ అంటే వ్యాపారస్తుడు. ఆయనకు అక్కడ పోర్ట్లు అలాగే పవర్ ప్లాంట్లు అప్పచెప్పారు. దాని నుంచి ఆయన కోట్ల డబ్బు సంపాదిస్తాడు. కాబట్టి ఆ ప్రధానమంత్రిని పొగుడుతున్నాడు అనుకోండి, వాడి వ్యాపారం, వాడి లాభం, వాడి పొగడుతులు, అది వేరే సంగతి. మరి ఇదే అదానీని రాహుల్ గాంధీ గారు, ఆయన వందిమాగతులు, కమ్యూనిస్టులు, నాస్తికులు, హేతువాదులు, అంబేద్కరిస్టులు, వాట్ నాట్, అదర్ దాన్ హిందూస్, అదర్ దాన్ బీజేపీ, అదర్ దాన్ మోడీ ఫ్యాన్స్ అందరూ మోడీ అదానీకి దోచిపెట్టేస్తున్నాడు అంటారు. కొంతమంది దేవి లాంటి వాళ్ళు ముందుకొచ్చి, అబ్బే ఈ అదానీ మోడీ బినామీ అండి, ఈ అదానీ ఆస్తులన్నీ మోడీ బినామీ ఆస్తులండి అనేస్తారు. ఇంతకు ఈ రాహుల్ గాంధీ బ్యాచ్ మోడీని ద్వేషించాలి కదా. ద్వేషించవచ్చు, తప్పు లేదు, ప్రత్యర్థి. ఆయనతో పాటు అదానీని ఎందుకు ద్వేషిస్తారు? చూడండి, మీకు అర్థమవుతుంది. అదానీ సంపాదించుకున్నాడో, మోడీ పక్క నుండి చెప్పి ఇప్పించాడో, పాగా వేశాడు. ఎక్కడ? వియత్నాంలో. ఈ వియత్నాం అంటే ఏంటనుకుంటున్నారు? వియత్నాం దేశం భారతదేశానికి వ్యూహాత్మకంగా ఎంత ప్రధానమైనదో ఈ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, కామన్ బార్డర్ ఉంది. ఎవరితోటి? చైనాకి వియత్నాంతో కామన్ బార్డర్ ఉంది. అటువంటి వియత్నాంలో పోర్టుల యాక్సెసిబిలిటీ ఉంటే అది భారతదేశానికి వ్యూహాత్మకంగా ఎంత బలాన్ని ఇస్తుందో అర్థమైంది కదా. భారతదేశానికి వ్యూహాత్మకంగా బలం చేకూరుతుంది అంటే అది ఎవరికి ఇబ్బంది? చైనాకు ఇబ్బంది. చైనాకు ఇబ్బంది అయితే ముడ్డినొప్పి ఎవరికి వస్తుంది? కాంగ్రెస్ పార్టీకి. ఒక్క వియత్నాంలోనే కాదు, వ్యూహాత్మకంగా అవసరమైన ప్రదేశాలలో గౌతమ్ అదానీ పోర్టులని, విద్యుత్ సంస్థలని, అట్లా ముఖ్యమైన ప్రాజెక్టులను అందుకొని అక్కడ మనకు స్థావరాలను తయారు చేస్తున్నాడు. గౌతమ్ అదానీ ఎక్కడైతే అటువంటి స్థావరాలు తయారు చేసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నాడో అవన్నీ కూడా చైనాకు, పాకిస్తాన్కు కంటకంగా మారాయి. ఆ కంటకాలు ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ గొంతుల్లో గుచ్చుకుంటున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, వారి అనుయాయులు అందరూ కూడా అదానీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. అసలు వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? కాంగ్రెస్కి నష్టం కలుగుతుంది అని. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగినా ఇంకొకరికి మాత్రం చాలా లాభం కలుగుతుంది. ఎవరికి? దేశానికి. మరి దేశానికి లాభం కలుగుతుంటే ఈ కమ్యూనిస్టులు, జర్నలిస్టులు, దేశ ప్రేమికులు వీళ్ళందరూ కూడా ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు అంటే వాళ్ళ కోరికల ప్రకారం ఈ దేశం కొన్ని ముక్కలుగా అయ్యే అవకాశం ఆగిపోతుంది. విడిపోవడం ఖాయము అనుకున్న కాశ్మీర్ని ఆల్రెడీ దేశానికి ప్లాస్టర్ వేసి అతికేశారు. ఇంకా వెస్ట్ బెంగాల్ అని, కేరళ అని, తమిళనాడు అని ఇట్లా చాలా ఉన్నాయి. వాటిని కూడా మోడీ గట్టిగా మన దేశానికి బిగించి కడుతున్నాడు. అది వాళ్ళ బాధ. అందుకే అదానీని దూషిస్తూ ఉంటారు. అదానీ ఆ పక్కన ఉన్నంత వరకు చైనా చుట్టూ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పోర్టుని తన స్వాధీనంలోకి తీసుకుంటూనే ఉంటాడు. అది చైనాకి కంటకింపుగా ఉంటుంది. దాంతో మన రాహుల్ గాంధీ గారికి అల్సర్ వస్తుంది. ఎందుకంటే ఎంఓయూ ఉంది కదా ఇద్దరి మధ్యనను. అదేదో బయట పెట్టకపోయినప్పటికీ
ఎంఓయు ఉంది అని వాళ్ళే చెప్పుకున్నారు. 2024 ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. మొన్న భారత్ తోడో యాత్రను నిర్వహించారు. దాని ఫలితంగా తెలంగాణలో అధికారాన్ని పొందారు. ఆ భారత్ తోడో యాత్ర ఫలితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇప్పుడు భారత న్యాయ యాత్ర అనేది ప్రారంభిస్తున్నారు. ఈ యాత్ర జనవరి 14 నుంచి మార్చి 20 వరకు జరుగుతుంది. అంటే ఇది ఎన్నికల యుద్ధంగానే భావించవచ్చు. ఈ యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి? మణిపూర్ నుంచి ముంబై. మణిపూర్ అంటే మత్తు పదార్థాల ఉత్పత్తి కేంద్రం, ముంబై అంటే మత్తు పదార్థాల వినియోగ కేంద్రం. బాగుంది కదా? మత్తు పదార్థాల ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి యాత్ర కొనసాగుతుంది. ఇక్కడ మనం రాహుల్ గాంధీ గారిని ఒక చిన్న క్వశ్చన్ వేయచ్చు. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఇట్లా మత్తు పదార్థాల ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి మీరు యాత్ర ప్రకటించడానికి బదులు అదే అరుణాచల్ ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర అని రాస్తే బాగుండేది కదా? ఓహోహో, అప్పుడు మొదలైన మణిపూర్ అల్లర్లు ఇంకా చల్లారలేదు, అంతర్గతంగా కొనసాగుతూనే ఉన్నాయి. దాని మీద కొద్దిగా మసాలా జల్లితే మరిన్ని ఓట్లు వస్తాయి అనేదా భావన? ఏంటంటారు? అబ్బే అదేం కాదు అంటున్నారా? ఓహోహో, అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశంలోని భాగమే కాదు. కావాలంటే చైనాని అడగండి, వాళ్ళు ఎప్పటి నుంచో అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటున్నారు. ఒక విదేశీ గడ్డ మీద నుంచి మా ఎన్నికల ప్రచారాన్ని ఎట్లా ప్రారంభించమంటావు అని అడుగుతారా? సరే సరే ఓకేనండి, ఎక్కడో బీజింగ్లో ఉన్న మీ యజమాని కొప్పడతాడు కదా మరి. ఓకేనండి. మొన్న భారత్ తోడో యాత్ర తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికలలో మన రాహుల్ గాంధీ గారు చక్కటి ఫలితాలను పొందారు. ఈసారి కూడా ఈ భారత్ న్యాయ యాత్ర తర్వాత వచ్చే ఎన్నికలలో కూడా అదే విధమైన సత్ఫలితాన్ని పొందుతారు అని ఆశిద్దాం. ఎట్లాగూ మనం రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడడంలోకి వచ్చేసాం కాబట్టి ఈ ఫోటో కూడా ఇప్పుడు దాకా మనం చూసిన పోస్టర్ చూసాం కదా, ఆ పోస్టర్ ఈ ఫోటో నాకు కలిసే వచ్చాయి. ఈ ఫోటోని పంపిన వాళ్ళే ఇందులో ఒక విషయాన్ని గుర్తించారు. ఆ విషయం మనం డిస్కస్ చేసుకునే ముందు ఇక్కడ ఒక కండిషన్ని చెక్ చేసుకోవాలి. ఈ చిత్రం ఎక్కడ తీశారు? రాహుల్ గాంధీ గారు దేశం కాదు ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు. అట్లా తిరిగేటప్పుడు వెళ్ళిన ప్రతి చోట జనంలో మమేకమైపోయి వాళ్ళతో కలిసి వాళ్ళు చేసే పనులు చేస్తూ, వాళ్ళతో కూర్చుని రొట్టెలు తింటూ, టీలు తాగుతూ, కాఫీలు మరగబెడుతూ చాలా పనులు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో ఇది ఒకటి. ఒక నాయకుడిగా అటువంటి పనులు చేయడం చాలా అభినందనీయము, అందులో ఏమాత్రము ఆక్షేపణ లేదు. దానిని ప్రచారానికి ఉపయోగించుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. అట్లా దేశంలోనే అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎక్కడో ఎవరి ఇంటిలోకో వెళ్ళారు, వాళ్ళు అక్కడ చపాతీలో ఏవో పెడితే తింటున్నారు. అట్లా మనం ఎక్కడైనా ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు తింటూ ఉంటే ఏ టేబుల్ మీద కూర్చుంటే ఆ జోళ్ళతోటే బూట్లతోటో కూర్చుంటాం. కానీ ఇక్కడ వంటగదిలోకి డైరెక్ట్గా వెళ్ళి నేల మీద కూర్చొని తింటున్నారు. ఆ బూట్లు అట్లాగే ఉన్నాయి. రాహుల్ గాంధీ అంతటి గొప్ప వ్యక్తి ఒక విలేజ్లో ఒక ఇంట్లోకి వస్తే కనుక ఆ వ్యక్తి బూట్లు ఇప్పండి, జోళ్ళు ఇప్పండి అంటూ అడగలేడు కదా. అటువంటి వ్యక్తి తన ఇంటిలోనికి రావడమే తనకు ఒక పెద్ద బహుమతిలా, గౌరవంలా భావిస్తారు ప్రజలు. రాహుల్ గాంధీ నిజంగానే ఒక వంటగదిలోకి అట్లా బూట్లతో వెడితే అది నిజంగా ఆక్షేపణీయమే. అటువంటి ఫోటోలు పబ్లిక్లో పెట్టుకోవడం అంటే అది మూర్ఖత్వం కిందే లెక్క. కానీ ఇది అంతా ఎంతవరకు? ఆయన వెళ్ళిన ఆ ఇల్లు ఉన్నది టెంపరేచర్ -డిగ్రీలలో నడిచే ప్రాంతాలలోని ఇల్లు అయినప్పుడు అది ఎట్టి విధంగానూ తప్పు కాదు. అక్కడ ప్రజలు కూడా అట్లా బోట్లతోటే ఉంటారు. కానీ మిగిలిన దేశంలో అయినప్పుడే అది ఆక్షేపణీయము. అటువంటి ఫోటోలు పబ్లిక్ డొమైన్లో పెట్టుకోవడం మూర్ఖత్వము అవుతుంది. కానీ రాహుల్ గాంధీ గారు పబ్లిక్ డొమైన్లో ప్రదర్శించే పద్ధతులు చూస్తుంటే అవి అన్నీ కొద్దిగా మూర్ఖత్వంతో కూడినవే అయి ఉంటాయి. కాబట్టి ఇది కూడా అటువంటి హిమాచల్ ప్రదేశ్ వంటి చల్లటి ప్రాంతాలు కాక మిగిలిన దేశంలోని ఫోటోయే అయి ఉండే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. చివరాఖరిగా నేను చెప్పే మాట ఏమిటి అంటే, రాహుల్ గాంధీ గారి భక్తులు అదానీని ఎందుకు ద్వేషిస్తారు అంటే కనుక, అదానీ గారు చైనాకు వ్యతిరేకంగా, చైనాకు ఇబ్బంది కలిగే పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి, చైనాకి బాధ కలుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా బాధపడుతున్నారు అని అనుకుంటున్నాను. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణ.